హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు ఎన్ని వంకాయలు అయితే ఉన్నాయో చూడండి. ఇది నేలలో ఉన్న చెట్టు అండి, అందుకే ఇన్ని కాయలు అయితే ఉన్నాయి అన్నమాట. సో దీన్ని అయితే నేను అస్సలు మెయింటైన్ చేయను, జస్ట్ వాటర్ పోస్తా అంతే. ఎన్ని అయితే వస్తాయో అసలు. సో హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఎంత సూపర్ ఉన్నాయి అసలు, నవనవలాడుతూ. సో హార్వెస్ట్ అయితే ఇవైతే చేసేసానండి, ఇవైతే వచ్చేసాయి. ఇక్కడ ఒక చిన్న పొట్లకాయ ఉంది. సో ఇక్కడ ఈ పొట్లకాయ ఇంతకన్నా పెద్దవి అవ్వండి, మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి ఇంతే ఉంటాయి, ఇంతకన్నా పెద్దవి అవ్వవు అనమాట. పిచ్చుకు పొట్లకాయలు ఇవి. సో ఇక్కడే కొన్ని చెమ్మకాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా ఎక్కడో ఆకాశంలో కాసినట్టు కాసినాయి అనమాట. సో అవి కూడా అయితే కట్ చేసేసుకుందాము. ఇక్కడైతే 2 వచ్చాయి, 2 అయితే కట్ చేసుకుందాము. అస్సలు అందట్లేదండి, పైకి ఎక్కి తెంపాల్సి వస్తుంది. సో 2 కాయలు అయితే వచ్చినాయి, ఈ 2 కాయలు అయితే తెంపుకుందాము. చాలా వాటికి కొత్త మొక్కలు అయితే పెట్టాలండి. అన్నీ సాప్లింగ్స్ అయితే పోసి ఉంచాను, అవన్నీ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడైతే కొన్ని లవంగం బీన్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. ఇవి ఎంత మాత్రమైనా టబ్బుల్లో కదా, ఒక 5-6 టైమ్స్ వచ్చే వరకు చెట్టు ఎందుకో తిరగబడిపోయినట్టుగా ఇలా ఆకులన్నీ పండుబారుతున్నాయి. సో ఇదేంటో ఒకసారి చూడాలి. ఇంకా ఎంత పోషకాలు ఇస్తే అంత ఉంటుంది అనుకుంటా. సో ఇవైతే వచ్చేసాయి అన్నమాట, లవంగం బీన్స్ చాలా బాగా వచ్చాయండి. వచ్చిన ప్రతిసారి చాలా బాగా వస్తుంది. ఇదైతే ఒకటి సీడ్స్ కోసం ఉంచేసానండి, బీరకాయలు. ఇప్పుడైతే మళ్ళీ అన్నీ చిన్న చిన్న పిందెల్లాగా అయితే మళ్ళీ వచ్చేసాయి. లాస్ట్ హార్వెస్ట్లో ఒక కాయ కట్ చేసాయి, ఈసారి అయితే అస్సలు లేవు బీరకాయలు, అన్నీ పిందెలే ఉన్నాయి అన్నమాట. సో ఈ పిందెలన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే మనకైతే మంచిగా వచ్చేస్తాయి బీరకాయలు అయితే. చూడండి అన్నీ స్మాల్ స్మాల్ పిందెలేనమాట, ఎంత బాగున్నాయో. అండ్ పాదులు కూడా చాలా వాటికి తిరగబడిపోయినాయండి, ఇక అయిపోయినట్టే. ఇక అయితే కొత్తవి అయితే పోసి ఉంచాను. సో అవన్నీ అయితే ఇవన్నీ పాతవన్నీ తీసేసి కొత్తవి పెట్టాలి. మల్బెర్రీ చూడండి, మొన్న ప్రోనింగ్ చేశాను కదా, నాకు ఈ లాస్ట్ వీడియో ఎవరైనా చూసుంటే తెలుస్తుంది. చూడండి అసలు ప్రోనింగ్ చేసిన తర్వాత మల్బెర్రీ ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి, ఎన్ని మల్బెర్రీస్ వచ్చినాయి అంటే అసలు రియల్గా మళ్ళీ తీయాలండి ఆకులు, ఇవన్నీ మళ్ళీ తీయాలి, నాకు టైం దొరకట్లేదు. సో మళ్ళీ అయితే మొత్తం ఈ స్టెమ్స్ అన్నీ కట్ చేసేస్తే ఈ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే మల్బెర్రీస్ మొత్తం మళ్ళీ పండుకొస్తాయి అన్నమాట, మళ్ళీ కొత్తవి అయితే వస్తాయి. ఎప్పటికప్పుడు ఈ చెట్టు అయితే ఆకులు తక్కువ ఉంచాలండి, ఆకులు తక్కువ ఉంచితే ఈ చెట్టుకి మనం మంచిగా ఫ్రూటింగ్ అనేది తీసుకోగలుగుతామండి. ఎవరైనా ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లాంట్ పెంచుకోవడం, తీసుకొచ్చి నర్సరీలో గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఇలా ఎప్పుడు ప్రోనింగ్లో ఉంచండి, మీకు ఖచ్చితంగా అయితే మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకోగలరు. అసలు ఎన్ని మందారాలు అయితే వచ్చాయో, ఇవన్నీ లాస్ట్లో తెంపుకుందాం మనం పూజ కోసము. అసలు రియల్గా అసలు ఎంత మంచిగా ఉందో. ఇన్ని రావడానికి కూడా నేను నా బిఫోర్ వీడియో పెట్టాను, చూడండి. ఎవరికన్నా కావాలంటే. మళ్ళీ గార్డెన్లో అయితే టమోటాలు అయితే
సూపర్‌గా స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పటిదాకా లేవు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఈ మధ్య పాపం ఎందుకో కోతులైతే రావట్లేదు. పాపం అందుకే ఉన్నాయి. లేపోతే వస్తే సమాప్తం చేసేస్తాయి వీటినైతే. ఉంచవండి. టమోటోస్ అస్సలు ఉంచవన్నమాట. మంచిగా తింటాయి. గార్డెన్‌లో మళ్ళీ ఇవి కొత్త రకం పొట్లకాయ ఇవి లాంగు పొట్లకాయలండి. ఇవి కొత్తగా పెట్టాను. ఇప్పుడే వస్తున్నాయన్నమాట. అసలెన్ని పిందెలైతే వచ్చాయో, చాలా బాగా వస్తున్నాయన్నమాట. కొన్ని పాతయి పోతూ ఉంటే కొత్తయి వస్తా ఉన్నాయన్నమాట. హార్వెస్ట్‌కైతే లేవు అనుకోని పైకొస్తాను. ఏమున్నాయిలే ఈరోజు అన్నీ కొద్దిగా అనుకుంటాను. కానీ నన్నైతే అస్సలు డిసప్పాయింట్ చేయవండి. అసలెంత మంచిగా వస్తాయో హార్వెస్ట్‌లయితే. అసలు చూడండి, ఇప్పుడు మనం అక్కడ దొండకాయలు కోసాం కదా! ఒకసారి ఈ చెట్టు గూడా మీకు చూపిస్తాను. అసలు ఇదైతే స్టార్ ఫ్రూట్ ఒక్కసారి రావటం స్టార్ట్ అయ్యింది అంటే, ఇది మేబీ ఫెబ్ దాకా వస్తదనుకుంటా అండి ఫ్రూట్సు. స్టార్ట్ అయితే అసలు ఎంత మంచి సైజులో అయితే వచ్చేసాయంటే, నాకు ఇంతవరకు ఇంత పెద్ద సైజు ఇన్ని సార్లు చూపిచ్చాను గానీ స్టార్ ఫ్రూట్స్ మీకు, ఇంత సైజు ఎప్పుడు చూపించలేదు. సో, ఇక్కడైతే కొన్ని కాకరకాయలున్నాయండి. ఇవి కొత్తగా పెట్టిన చెట్టు అనమాట. సో, ఫస్ట్ టైం హార్వెస్ట్ అయితే లాస్ట్ టైం ఒక కాయే కట్ చేశా. ఇప్పుడైతే 2 వచ్చేసాయన్నమాట. సో, ఇంక నెక్స్ట్ టైం మంచిగా తీసుకుందాం. ఇందులోనే కొన్ని బెండకాయలైతే ఉన్నాయి. ఆ బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. చాలా బెండకాయలైతే నేనైతే వదిలేసాను. నాకు సీడ్స్ అయితే అస్సలు లేవు. సీడ్స్ కోసం చాలా వరకు వదిలేస్తున్నా అనమాట. ఇక మన గార్డెన్‌లో కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ బ్రింజల్ అయితే కట్ చేసేసుకుందాము. ఈ బ్రింజల్ అయితే మంచిగా వస్తాయండి. నేను లాస్ట్ టైము ప్రోనింగ్ చేయాలన్నా గదా! చేద్దాము అని అనుకునేలోపు మళ్ళీ పూతయితే వచ్చేసింది. సో, ఇంక ఇప్పుడైతే చేయడానికి అవ్వదు. మళ్ళీ ఆ పూతంతా అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్స్ తీసి కొత్తయి పెట్టాలా లేదా అని మళ్ళీ ఈ ప్లాంట్‌ని బట్టి నేను డిసైడ్ అవుతాను. సో, పైనైతే ఇవైతే వంకాయలు వచ్చేసాయండి. ఇక్కడే తోటకూర గూడా ఉంది. ఈరోజు నాకు నీడుంది తోటకూర. సో, తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసుకుంటా. ఈ పక్కనే అసలు ఇది పాలకూర అబ్బా! ఒక్క సింగిల్ సోలో ప్లాంట్ అయ్యేసరికి ఆ పాట్‌లో ఎంత బలమంతా దానికే ఎళ్ళిపోయింది. ఆకులు చూడండి ఎంతెంత వచ్చేసాయో, మరి అంత పెద్ద ఆకులు టేస్ట్ ఉంటాయో ఉండవో తెలీదు. కానీ హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మనది ఆర్గానిక్ గదా! ఏది వదిలిపెట్టొద్దు. సో, మొత్తానికైతే ఇదైతే తెంపేసుకున్నా అనమాట. అక్కడక్కడ గూడా ఉంది తోటకూర. ఇంకా అది గూడా అయితే తెంపేసుకుందాము. సో, ఈ పాట్‌లో గూడా ఇవన్నీ సీడ్స్ పడి వచ్చేసినియేనండి. నేనైతే స్పెషల్‌గా పెట్టినవి ఏం కాదు. ఇక్కడ పొన్నగంటి ఆకుంది. ఇదైతే ఇప్పుడు నీడ్ లేదు. నెక్స్ట్ టైమ్ హార్వెస్ట్‌లో అయితే చూద్దాము. ఎందుకంటే ఆకుకూరలు నిలవబెట్టుకోవడం అంత నాకు సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు కర్రీ. సో, ఇక్కడైతే గోంగూర ఉంది. ఈ గోంగూర కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఇది నేనైతే పీకట్లేదండి. లాస్ట్ టైం మొత్తం పీకాను కదా! ఇప్పుడైతే కట్ చేస్తున్నాననమాట. ఇవైతే మళ్ళీ చిగుర్లొస్తాయి. రోజు మనం వాటర్ పోసే కొంది. సో, మళ్ళీ మనకు గోంగూర కావాలి కదా! అసలు ఎంత పెద్ద కట్టలాగైతే వచ్చేసిందో, సూపర్ వచ్చేసింది గోంగూర అయితే. సో, చాలా హ్యాపీ అనమాట. ఇంక మనకి గార్డెన్‌లో ఒకే ఒక్క మునక్కాయ మళ్ళీ పూతయితే వచ్చింది. చాలా బాగొచ్చింది. సో, సింగిల్ చాలా లావు వచ్చిందండి ఈసారైతే. హమ్మయ్య! ఫైనల్‌గా మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, చాలా హ్యాపీ ఉండిద్దండి. మొన్న గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ అంటే, ఇప్పుడు ఆ స్ట్రగుల్ మొత్తం పోతదనమాట. ఇంత హార్వెస్ట్‌లు చూసినప్పుడు. సో, మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ మీ హ్యాపీనెస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో అన్నా, లేపోతే ఒక లైక్ ద్వారా అన్నా తెలియజేయండండి. ప్లీజ్ మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుందనమాట. ఆహ్, అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. సో, ఈరోజు మన హార్వెస్ట్‌లో అయితే ఇన్నైతే వచ్చేసాయన్నమాట. దేవుడికి పూలు కూడా తెంపేశాను. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో, కొత్త అప్డేట్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.